దాడికి దిగితే ఎలా ఉంటుందనేది చూపించాం. నిన్న వాళ్ళు ప్రతీకార దాడితో మనపైకి యుద్ధ విమానాలని మిసైల్స్ని ప్రయోగించారు. వాటిని నేలకూల్చడమే కాదు, ఇప్పుడు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని కూడా మనం నేలకూల్చాం. ఇప్పుడు పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితిలో ఉందనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానే ఈరోజు తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది పారిపోయి అక్కడి నుంచి. ఎందుకంటే సమీపంలోనే ప్రధాని అధికారిక నివాసం సమీపంలోనే భారత్ ఎయిర్ స్ట్రైక్ చేసినటువంటి పరిస్థితి. అది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీకి ఉన్నటువంటి పరిస్థితి. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. కనీసం ఎయిర్ క్రాఫ్ట్స్తో భారత్ పైన దాడి చేయడానికి కూడా సిద్ధంగా లేనటువంటి సిచ్యువేషన్ ఉంది ఆర్మీ పరిస్థితి పాకిస్తాన్ది. చలో అతలాకుతలం అయిపోయింది. పాకిస్తాన్ ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగింది భారత్ పాకిస్తాన్ పైన. మనం చూసాం నిన్న లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి సంబంధించినటువంటి ప్రాంతాల్లో వరుస దాడులు నిర్వహించారు. ఎక్కడ కూడా నిన్న సాయంత్రమే ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థని ధ్వంసం చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, రాడార్ వ్యవస్థను ధ్వంసం చేయడానికి మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అక్కడికి చేరుకుంటే కూడా పసిగట్టలేనటువంటి సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఆర్మీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ ఆర్మీ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో చాలా స్పష్టంగా వాళ్ళ పేలవత్వం కనిపిస్తూ ఉంది. చైనాకి సంబంధించినటువంటి ఆయుధాలను నమ్ముకొని బొక్కబొర్లా పడిపోయినటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్ ఈరోజు నిలవలేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ చేశారు పాకిస్తాన్ దేశం నుంచి. పాకిస్తాన్ ప్రజలు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు, పాకిస్తాన్ పాలకులు కూడా ఆందోళనలో ఉన్నారు. పాకిస్తాన్ ప్రజల్లో ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మనం ప్రయోగించిన ఒక్క డ్రోన్ ని కూడా పాకిస్తాన్ అడ్డుకోలేకపోతుంది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోయింది. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ కూడా పేలిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ఒక పానిక్ లో ఉన్నారు. నిజానికి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పై నిన్న కూడా మనపై పాకిస్తాన్ దాడికి పాల్పడిన వెంటనే మనం ప్రయోగించిన డ్రోన్లు నిన్నటి నుంచి పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ ని ధ్వంసం చేస్తూనే ఉన్నాయి. రావల్పిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం అయిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ ధ్వంసం అయిపోతూ ఉంటే ప్రజలు కూడా బయటకు వచ్చి పానిక్ లో ఉన్నారు. భారత ఆర్మీని మనం అడ్డుకోవడం కష్టం, భారతదేశంతో మనం అనవసరంగా పెట్టుకున్నామనే భావన అక్కడ ప్రజల్లో వ్యక్తమవుతుంది. చూడండి, ఒకసారి వాళ్ళు వీడియోలు తీస్తున్నారు. ఎక్కడ పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు నిలబడి తగలబడిపోతున్న ఆ దృశ్యాలను వాళ్ళు చిత్రీకరిస్తూ ఉన్నారు. అక్కడ నుంచి సైన్యం కూడా, పాకిస్తాన్ ఆర్మీ కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక్కసారిగా బయటికి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బంకర్లోకి వాళ్ళు కూడా పారిపోయి తలదాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ మెయిన్ గేట్. అది మెయిన్ గేట్ ముందు పాకిస్తాన్ ప్రజలు కూడా అక్కడికి చేరుకున్నారు. పాకిస్తాన్ మీడియా కూడా అక్కడికి చేరుకుంది. భారతదేశానికి చెందిన ఒక డ్రోన్ కూడా అడ్డుకోవడం పాకిస్తాన్కి వల్ల కావడం లేదు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ని మనం టార్గెట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని భారత డ్రోన్లు టార్గెట్ చేసిన అడ్డుకోలేకపోయారు వాళ్ళు. అంతేకాదు పాకిస్తాన్ ప్రధానికి కొద్ది దూరంలో పడిన మన మిసైల్ కూడా వాళ్ళు డిఫీట్ చేయలేకపోయారు. అంటే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం పూర్తిగా దెబ్బతీసాం. పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఇప్పుడు పనిచేయని స్థితిలో ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్కి చెందిన మొత్తం డ్రోన్లను, వారి మిసైల్స్ని కూడా మనం డిఫీట్ చేసాం. మా ప్రతినిధి మధు ఉన్నారు సమాచారం అందించడానికి. మధు, ఏంటి ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి? వాళ్ళ అక్కడ పాకిస్తాన్లో ప్రజలు కూడా ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారు, ఆందోళనకు గురవుతున్నారు. ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్ చేతులు ఎత్తేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఎక్స్ వేదికగా వాళ్ళు ట్వీట్ చేస్తూ, ప్రపంచ బ్యాంకును ట్వీట్ చేస్తూ వాళ్ళు ట్వీట్ చేశారు. ఆర్థికంగా నష్టపోయాం, భారత్తో పెట్టుకొని మేము ప్రస్తుతం ఆర్థిక లేమితో ఇబ్బంది పడతా ఉన్నాం. ఆయుధ సంపత్తి కొనుగోలుకైనా, దేశం నడపడానికైనా మాకు ఆర్థిక సహాయం కావాలనేటువంటి ఆల్రెడీ అడుక్కునేటువంటి పొజిషన్కి వచ్చిపోయింది. ఆల్రెడీ కూలిపోయింది, రావల్పిండిలో కూలిపోయింది, కరాచీలో వాళ్ళ భర్తలు ముంచేశారు. అక్కడ షిప్స్ రాలేవు లోపలికి. ఇంకా మిగిలింది ఏంది? ఆర్మీ కూడా వెళ్ళి ఒక్కసారిగా పిఓకి మొత్తంగా ఆక్యుపై చేసేసుకుంటే వాళ్ళు ఏం చేయ ఆహాకారాలు, వాళ్ళ ప్రజలు తిరగబడతారు. అవకాశం ఉందంటారా? పిఓకేని ఇప్పుడు స్వాధీనం చేసుకునే అవకాశం ఉందంటారా? పిఓకేని స్వాధీనం మన కంట్రోల్లో ఉంది, మన ఇష్టం, మనం అనుకున్నప్పుడు చేసేయచ్చు. ఓకే, ఈ ట్విన్ సిటీస్ పైన నిజానికి ఇది పెద్ద అవమానమే. అంటే ప్రజల్లోనూ ఆత్మస్థైర్యం నశించిపోతుంది, ఆర్మీలో కూడా ఆత్మస్థైర్యం నశించిపోతుంది. ఒక్క డ్రోన్ ని కూడా భారత వైపు నుంచి వచ్చి ఒక్క డ్రోన్ కూడా మనం ఆపలేకపోయామని. ఇలాంటి సమయంలో కూడా వాళ్ళు ఒక ఫైటర్ జెట్ వేసుకుని ఇప్పుడు మనపై యుద్ధానికి వచ్చే అవకాశం ఉంటుందా? ఒక పైలట్ ను కూడా మనం పట్టుకున్నాం. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఆర్మీ ఇంకా ఫైటర్ జెట్లు వేసుకుని మన వైపు వచ్చే అవకాశం ఉంటుందా? వాళ్ళ దగ్గర మనకి ఫ్రీ పాస్ ఇచ్చేసారు. వాళ్ళు F-16 ని కూల్చేసాం, JF-17 కూల్చేసాం. ఇందాక మీరు అన్నారు కదా, పాకిస్తాన్ ఆర్మీ ఇమ్రాన్ ఖాన్ PTI పాకిస్తాన్
వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏంది మీరు కాపాడటం లేదు, మిలిటరీ కాపాడటం లేదు, దేశ ప్రభుత్వం నిన్న వాళ్ళ పార్లమెంట్ లో ఒక ఎంపీ ఏడ్చాడు, అల్లా ఒక్కడే ఒక మిగిలారు కాపాడని. వాళ్ళు స్వయంకృతాపరాధం. మన విమానాలు ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు వెళ్ళి పిఓకని స్వాధీనం చేసుకోవచ్చు. వాళ్ళు మిలిటరీ స్థావరాలను ఆల్రెడీ మనం ధ్వంసం చేసేసాం డ్రోన్ల ద్వారా. సియాల్కోట్ లో ఏం మిగలలేదు, రావల్పిండిలో ఏం మిగలలేదు, ముదిర్కేలో ఏం మిగలలేదు, ఇస్లామాబాద్ లో ఏం మిగలలేదు. ఇంకేం మిగిలిందని? వాళ్ళు ఏం విమానాలు పంపించాలంటే పైలట్లు ఉండాలి, పైలట్లకి ఆత్మస్థైర్యం ఉండాలి. ఇప్పుడు ఆ పాకిస్తాన్ సైన్యం ఆత్మస్థైర్యంతో ముందుకొచ్చే అవకాశం ఉంటుందా ఇలాంటి పరిస్థితుల్లో? కనీసం ఒక్క డ్రోన్ ని, కనీసం వాళ్ళు పంపించినటువంటి ఒక్క టార్గెట్ ని ఇక్కడ హిట్ అయినా, ఒక్క డ్రోన్ ని, మన డ్రోన్ అక్కడ ఆపగలిగిన బహుశా. ఒక బ్రేకింగ్ శ్యామ్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం, ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ న్యూస్ మీకు చెప్తున్నాను. మిసైల్ ఆనవాలను మన ఆర్మీ కనిపెట్టింది, చైనా తయారు చేస్తున్న మిసైల్స్ గా. ఇప్పుడు మన వైపు ప్రయోగించిన మిసైల్స్ మనం డిఫీట్ చేశాం, మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో వాటిని కూల్చివేశాం. మిసైల్ ఆనవాళ్లను ఆర్మీ కనిపెట్టింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. చైనా తయారు చేసిన మిసైల్స్ గా పంజాబ్ వైపు మిసైల్స్ ను ప్రయోగించింది. చైనా తయారు చేసిన మిసైల్స్ గా మనం వాటిని గుర్తించాము. పంజాబ్ హోషియాపూర్ లో పాక్ మిసైల్ మన ఆనవాళ్లను మనం గుర్తించాం. మిసైల్ ఆనవాళ్లను పాకిస్తాన్ కనిపెట్టింది. శ్యామ్ ప్రసాద్ గారు పంజాబ్ వైపు ఒక మిసైల్ ఆనవాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు మిసైల్స్ ప్రయోగించారు, కానీ వాటన్నిటిని కూడా మనం డిఫీట్ చేసాం. ఆ డిఫీట్ చేసిన శిథిలాన్ని పరిశీలించిన తర్వాత అవి చైనా తయారు చేసిన మిసైల్స్ గా మనం గుర్తిస్తున్నాం. అంటే అమెరికా పంపించిన యుద్ధ విమానం వాళ్ళ దగ్గర కూలిపోయింది, మనం కూల్చేసాం. చైనా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాన్ని కూల్చేసాం. చైనా నుంచి కొనుగోలు చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని కూల్చేసాం. చైనా ప్రయోగించిన మిసైల్స్ ఆనవాళ్ళు, కూలిపోయినటువంటి మిసైల్స్ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఎలా చూడాలి? ఎంత దౌర్భాగ్యం చూడండి. అరువు తెచ్చుకున్నానా అడుక్కు తినాలా నానాది. వాళ్ళు తెచ్చుకున్న వ్యవస్థ పేరు Q9, చైనా వాళ్ళకి ఇచ్చిన వ్యవస్థ పేరు. ఆర్మీ అమెరికా వాళ్ళు ఇచ్చిన వ్యవస్థ పేరు. ఇవన్నీ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వాళ్ళ మిసైల్స్ కూడా జామ్ అయిపోతున్నాయి. అంటే ఏంది? చైనా అమెరికాలే వాళ్ళకి పాస్వర్డ్స్ ఇవ్వటం లేదు. మరోవైపు ఏంటి, మన దగ్గర ఉన్న వ్యవస్థ అంతా మేడ్ ఇన్ ఇండియా. మన పాస్వర్డ్లు మనవే, జామర్లు మనవే. మనం వాటిలో ఉన్న ఎక్విప్మెంట్ తో అనుసంధానం చేసుకోవచ్చు, మ్యాపింగ్ చేసుకోవచ్చు, బ్లూటూత్ ద్వారా కానీ ఇంకో టెక్నాలజీ ద్వారా కానీ. వాళ్ళకి ఆ వ్యవస్థ కూడా లేదు. వాళ్ళ అరువు తెచ్చుకున్నవి లేవు, పైలట్లను విమానాలను నడపడానికి పైలట్లు లేరు. ఇంకా మిగిలింది ఎవరు? వాళ్ళకి కిరాయి గుండాలు, కిరాయి మూకలు, వాళ్ళని పంపిస్తున్నారు. వాళ్ళని బిఎస్ఓ ధ్వంసపారాయణం చేస్తోంది. శ్యామ్ ప్రసాద్ గారు మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒమర్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ లో ఎక్కడైతే డ్రోన్ పడిందో, మనం ఎక్కడైతే డ్రోన్లను నిర్వీర్యం చేశామో ఆ ప్రదేశానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం దేశం అంతా కూడా అలర్ట్ లో ఉంది. ఇప్పుడు ఎటువంటి చర్యలకైనా సరే, పాకిస్తాన్ ఎటువంటి చర్యలకు పాల్పడినప్పటికీ కూడా మనం వాటిని డిఫీట్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఒమర్ అబ్దుల్లా, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది పాకిస్తాన్ రావల్పిండిలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు ప్రజల్లో పాకిస్తాన్ ప్రభుత్వం పైన, ఆర్మీ పైన పూర్తిగా నమ్మకం కోల్పోయింది. పాకిస్తాన్ ఆర్మీ కూడా చూడండి ఒకసారి, పాకిస్తాన్ ఆర్మీ కూడా తమ పట్టుపై నమ్మకం కోల్పోయింది. ఎప్పుడైతే మనం ట్విన్ సిటీస్, రావల్పిండి, ఇస్లామాబాద్ రెండు కూడా ట్విన్ సిటీస్, ఒకటి అడ్మినిస్ట్రేషన్ సిటీ, రెండవది ఆర్మీ హెడ్ క్వార్టర్స్, రెండు సిటీస్ ని కూడా మనం దాడులు చేయడంతో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అయోమయంలో ఉంది. ఒమర్ అబ్దుల్లా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎక్కడైతే దాడి జరిగిందో, ఎక్కడైతే డ్రోన్ ని మనం కూల్చివేశామో ఆ ప్రదేశానికి వెళుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఇప్పుడు సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాయి. ఉగ్రవాదుల బీజం అనర్చడానికి, పాకిస్తాన్ను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది రావల్పిండిపై డ్రోన్ దాడి దృశ్యాలు. రావల్పిండిపై మనం డ్రోన్తో దాడి చేస్తే కనీసం పాకిస్తాన్ దాన్ని అడ్డుకోలేకపోయింది. పాకిస్తాన్లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ తగలబడిపోతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది సైన్యం యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య. ఇది నిజానికి మనం కొన్ని రోజుల క్రితమే చూసాం. ఎప్పుడైతే మన సైనిక విన్యాసాలను ప్రారంభిస్తున్నామో, సైనిక సన్నద్ధతను చేస్తూ ఉన్నామో, అప్పుడే సైనికులు వాళ్ళ పదవులకు రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఇప్పుడు